హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసింప్లీ బ్లాగ్స్ అండి. ఇది వచ్చేసి డిసెంబర్ 18th బ్లాగ్ అనమాట. అండ్ ఇదైతే మా మామయ్య చనిపోయిన రోజు అనమాట. ఇది మా హస్బెండ్ వాళ్ళ డాడీ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి తను అత్తయ్య మామయ్య ఇద్దరు కూడా క్రిస్టియన్ కాబట్టి వాళ్ళకి ఇంకా మామూలుగా ఏం చేయరు. ఇంకా అందుకని చెప్పేసి నేను క్యాండిల్స్ అండ్ స్వీట్స్, ఫ్రూట్స్, బట్టలు ఇలాంటివన్నీ పెట్టేసి నార్మల్గా పెడతాము. ఫుడ్ అది చేసి ప్రిపేర్ చేసి మామూలుగా పెడతాం అనమాట. అండ్ మామూలుగా డాడీకి అయితే వేరేలాగా చేస్తారు మమ్మీ, అలా అన్నీ పెడతాం అనమాట. మేము పూజ టైప్లో చేస్తాము. ఇక్కడ క్రిస్టియన్ కాబట్టి మామయ్య, అందుకని చెప్పేసి నార్మల్గానే ఇంట్లో ఇలాగ దీపం అది ఏం పెట్టను నేను. ఓన్లీ క్యాండిల్స్ అండ్ ధూపం ఇలాంటివన్నీ వేసేసి చేస్తానన్నమాట. అండ్ స్వీట్స్ అన్నీ పెట్టేశాను. పువ్వులు అయితే మా హస్బెండ్ మార్నింగే తీసుకొస్తానని చెప్పారు. అందుకని చెప్పేసి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఆనందపురం వర్క్ ఉంటే వెళ్ళిపోయారనమాట. ఇంకా నువ్వు చేసే ఈలోగా నేను వస్తానని చెప్పి అన్నారు. అందుకని ఇంట్లో ఉండే పువ్వులతో ఫస్ట్ ఫోటోకి అయితే అన్నీ పెట్టేశాను. అండ్ మటన్ కర్రీ చేశాను, మటన్ లివర్ కర్రీ కూడా చేశాను అనమాట. అండ్ కేక్స్ ఇలా పెడతామన్నమాట. మా అత్తయ్య అప్పుడు పెట్టేవారు కేక్ అది, అందుకని చెప్పేసి నేను కూడా అలాగే పెడతాను. అండ్ ఫ్రూట్స్, బనానాస్, ఆరెంజ్ అండ్ స్వీట్స్, కేక్స్ ఇలాంటివి పెడతారు ఎక్కువ అనమాట. అందుకని చెప్పేసి అదే అలవాటు నాకు కూడా. నేను బట్టలు అయితే పెట్టాను. బట్టలు ముందు రోజు వెళ్ళి తీసుకున్నాము, బట్టలు పెట్టాను. అండ్ మార్నింగ్ అన్నీ చేసుకున్నాను. వీళ్ళందరికీ క్యారీస్ అయితే పెట్టేశాను అనమాట. బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టేశాను. అండ్ అప్పుడే నేను వంట చేసాను. అండ్ ఇక్కడైతే సమాధి దగ్గరికి అయితే ఆఫ్టర్నూన్ నుండి వచ్చామన్నమాట. మా హస్బెండ్ ఆ రోజు ఇంకా రాలేదు. ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా ఈ వర్షంలో కూడా ఫస్ట్ చినుకులు ఉండేటప్పుడు వచ్చాను. ఆవిడకి వచ్చేసి అక్కడ ఉంటారు సమాధి దగ్గర, క్రిస్టియన్ సమాధి కాంప్లెక్స్ దగ్గర అనమాట. వైజాగ్లో కాంప్లెక్స్ ఉంది కదా, ఆర్టీసీ కాంప్లెక్స్, దాని బ్యాక్ సైడ్ అంటే ఉంటుంది అనమాట క్రిస్టియన్ సమాధులు అనేసి ఉంటుంది అనమాట. ఇంకా అక్కడికైతే ఎవ్రీ ఇయర్ వెళ్తాను, అందరం కూడా వెళ్తాం మ్యాక్సిమము. ఇంకా చిన్న స్కూల్ నుండి రాలే కాబట్టి జస్ట్ నేనైతే వచ్చేసాను. మా హస్బెండ్ అక్కడికి రీచ్ అవుతాం, మీరు ఇల్లు వెళ్ళండి అని చెప్తే అక్కడ ఉండే ఆవిడతో మొత్తం క్లీన్ చేయించాను. ఆవిడకి ఎంతోమంది అమౌంట్ ఇచ్చేస్తే క్లీన్ చేసేస్తారనమాట. ఇంకా అత్తి వాళ్ళు అయితే ఈరోజు రాలేదు, అక్కడ ఏదో ప్రాబ్లం అని చెప్పేసి రాలేదంట. అందుకని చెప్పేసి వాళ్ళైతే క్రిస్మస్కి వెళ్తారు, మేమైతే ముందుగా వెళ్ళిపోయాము. నేనైతే మెయిన్గా చనిపోయిన రోజు మాత్రం ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి చనిపోయిన రోజే మనం ఏం పెడతామని వెయిట్ చేస్తూ ఉంటారని డాడీ చనిపోయిన కాడ నుంచి నాకు ఇంకా బాగా తెలిసి వచ్చిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా చనిపోయిన రోజుకి ముందు నుంచి మామయ్యకి కూడా ముందు నుంచి నేను బాగా పెడతాను అనమాట. చనిపోయిన రోజుకి అన్నీ పెడతాను. పువ్వులు అన్నీ వెళ్ళేటప్పుడు కొనుక్కొని తీసుకుని వెళ్ళి పెట్టాము. ఇంట్లో మా హస్బెండ్ అయితే వచ్చేసారు, ఫుల్ డెకరేషన్ చేశాను కదా. ఇంకా దండం పెట్టుకొని అయితే మేము ఇంటికైతే ఇంకా బయలుదేరిపోయాము. ఓకేనా? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. బాయ్ గాయ్స్.